హగ్గయి గ్రంథము హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకున్నాం. 1:13. అప్పుడు యెహోవా దూతైన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినది ఏమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే సత్యము మనము గ్రహించాలని దేవుడు ప్రవక్త అయిన హగ్గయి ద్వారా ఈ ఉదయ కాలంలో మనతో కూడా మాట్లాడుతున్నాడు. నేను మీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. ఏ పరిస్థితులైనా మన ధైర్యము, మన నిరీక్షణ, మన బలం ఏంటి అంటే, ఎవరు మనతో ఉన్నారు అనేది మనం గ్రహించి జీవించడం. ఎవరు మనల్ని నడిపిస్తూ ఉన్నారు, ఎవరు మన వెంట ఉన్నాడు అనే గ్రహింపు నీకు ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు నీ జీవితంలో ప్రతి పరిస్థితిలో నువ్వు ధైర్యంగా ముందుకు నడుస్తావు. అందుకే దేవుడు ఇక్కడ ఇశ్రాయేలుని ధైర్యపరచడానికి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను మీకు తోడై ఉన్నాను అనేది మీరు మర్చిపోవద్దని చెప్పి అక్కడ దైవజనుడైనటువంటి హగ్గయి ద్వారా తెలియజేస్తున్నాడు. అదే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ పరిస్థితులన్నా ఉండు, ఏ విధమైనటువంటి శత్రువులు నీ వెంట ఉండని, ఏ వ్యాధి బాధలు గుండా నువ్వు నడుస్తున్నా, ఎంత అవమానకరమైన స్థితిలో నువ్వు ఉన్నా, నువ్వు ఎంత అత్యున్నతమైన స్థితిలో నువ్వు హెచ్చించబడుతూ ఉన్నా, నువ్వు ఘనత పొందుతూ ఉన్నా, అన్ని సమయాల్లో నువ్వు గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడు నాకు తోడై ఉన్నందువలనే నేను ఈ స్థితిలో ఘనత పొందాను, లేదా ఏ స్థితిలో నేను ఉన్నా కూడా నేను ముందుకి నడవగలను. నన్ను నడిపించే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి జెఫన్యా గ్రంథం దాని ముందున్నటువంటి పుస్తకం 3వ అధ్యాయము 17వ వచనం దేవుని వాక్యం చెప్తుంది, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలుగు. నీకు తోడై ఉన్నవాడు ఎవడు? నీకు తోడై ఉన్నటువంటి దేవుడు ఎటువంటి వాడు? హల్లెలూయా. ఆయన శక్తిమంతుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన శక్తి అపారమైనది. ఆయన శక్తిని నువ్వు నిజముగా గ్రహించగలిగినప్పుడు నువ్వు అన్ని విషయాల్లో ధైర్యంగా, నాకు తోడై ఉన్న దేవునికి సమస్తము సాధ్యం, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, సమస్తముపై అధికారం కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రభువా, నీవు నాకు తోడై ఉండు, నీవు నన్ను నడిపించు, నువ్వు నన్ను బలపరచు అని ప్రతి సమయంలో నువ్వు దేవుని మీద ఆధారపడతావు. నీ పరిస్థితులన్నిటిని కూడా ఆయన చేతికి నువ్వు తీసుకొని వస్తావు. ఆయనపై నువ్వు విశ్వాసం ఉంచి ముందుకు నడుస్తావు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనల్ని రక్షించడానికే మనకు తోడై ఉంటాడు. ఆయన మనను తోసివేయడానికి, మనకు దూరంగా ఉండడానికి, లేదా మనకు విరోధిగా ఉండడానికి ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఈ లోక సంబంధంగా ఒకవేళ మనుషులు అటువంటి పరిస్థితులు నీ జీవితంలో కలగజేశారేమో, తోడుగా ఉంటామని, తోడుగా ఉండి నువ్వు ఇబ్బంది పాలవుతున్నప్పుడు వెనక్కి చేరి సంతోషించారేమో, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకు దూరంగా వెళ్ళిపోయినారేమో. కాబట్టి తోడుగా ఉండడం అంటే ఇదే అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. అది మనుషుల లాంటి తోడు. మనుషులు చేసే తోడుగా ఉన్నామని చెప్పే అబద్ధం. కానీ దేవుడు మనకు తోడై ఉన్నాడంటే ఆయన ఏ విధంగా మన వెంట ఉంటాడు, ఏ విధంగా మనల్ని నడిపిస్తాడు. మరి ఆదికాండం 26వ అధ్యాయంలో ఇస్సాకు జీవితంలో దేవుడు తోడై ఉండి ఏం చేస్తున్నాడు? దేవుని వాక్యం చెప్తుంది. మొదటి 3 వచనాల్లో
అబ్రాహాము దినముల్లో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక నేను చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండువు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇస్సాకు జీవితంలో ఒక పరిస్థితి, కఠినమైన పరిస్థితి వచ్చింది. ఏంటి? మరి కరువు కరువు వచ్చిందంట. కరువు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? పంటలు పండవు, తినడానికి ఆహారం ఉండదు, తాగడానికి నీళ్లు ఉండవు, ఏమి దొరకనటువంటి పరిస్థితిని కరువు అంటారు. మన జీవితంలో మరి అటువంటి కరువు చూడలేదు కాబట్టి కరువు యొక్క విలువ మనకు తెలియదు. మరి అటువంటి పరిస్థితిని అనుభవించిన వాళ్ళని అడిగితే, జీవితంలో అటువంటి పరిస్థితి రాకూడదైనా కళ్ళ ముందే ఎంతో మంది నీళ్లు దొరక చచ్చిపోతారు, అన్నాలు దొరక చచ్చిపోతారు. మరి ఎంతో భయంకరమైన పరిస్థితి అని చెప్పేసి అంటారు. కాబట్టి అక్కడ ఇస్సాకు జీవితంలో కఠినమైన పరిస్థితి వచ్చింది. భయంకరమైన కరువు ఎదుర్కొంటున్నాడు. దేవుడు ఆ కరువులో ఆయనతో చెప్పే మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. మన జీవితంలో కూడా కఠినమైన పరిస్థితి వచ్చినప్పుడు, కరువు లాంటి పరిస్థితులు మన చుట్టుముట్టి ఏ విధమైనటువంటి సహాయం లేకుండా ఎండిపోయిన జీవితంలాగా, భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు వచ్చో, లేకపోతే ఇంకేదైనా భయంకర కఠినమైన పరిస్థితులు గుండా మనం నడుస్తూ ఉన్నప్పుడు అది మనకు ఎలా ఉంటుంది? కరువులాగా కనిపిస్తుంది. ఏంటబ్బా, సడన్ గా కరువు వచ్చినట్టుంది నా పరిస్థితి. ఎంత సంపాదించినా నా చేతులు నిలబడడం లేదు, ఎంత ప్రయాసపడుతున్నా నేను అనుకున్నవి జరగడం లేదు. కానీ ఏదో నా ప్రయాస వృధా ప్రయాసలాగా, నేను ప్రతిదినం శ్రమ పొందడమే నా జీవితం అన్నట్టుంది. కాబట్టి కరువు అనే పరిస్థితిలో నువ్వు ఉన్న స్థితిలో కరువు నీకు ఏర్పడి ఉన్నా, నీ పరిస్థితులు నీకు స్థితిగతులు కరువులాగా ఉంటున్నా, దేవుడు మనకు తోడై ఉండి మనల్ని ఆశీర్వదిస్తాను అని మనకు వాగ్దానం ఇచ్చినాడు. అంటే నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన శక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. ఇస్సాకు దేవుని మాటను విన్నాడు. దేవుని మాటలో విని అక్కడే ఆయన నివసించాడంట. ఏ గెరారులో ఉన్నాడో ఆ ప్రాంతంలోనే నివసించడం ప్రారంభించాడు. మరి ఆ సమయంలో గెరారులో ఆయనకి ఏం జరిగింది? మరి 12వ వచనం మనం చదివితే 26:12 ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడు ఆయను. హల్లెలూయా. ఇస్సాకు ఆ దేశమందు, ఏ దేశము? కరువున్న దేశం, నీరు దొరకని దేశం, సమస్యాత్మకంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్న సమయం, ఆ సంవత్సరం, ఆ దేశం, ఆ సంవత్సరం, ఆ దేశం, ఆ సంవత్సరం. ఏ దేశం, ఏ సంవత్సరం? కరువున్న దేశం, కరువున్న సంవత్సరం. హల్లెలూయా. మనం కూడా అదే చెప్పాలి. కష్టమున్న సమయం, కష్టమున్నటువంటి సంవత్సరం, అదే సంవత్సరం, అదే దినాలు. దేవుడు ఏంటంటే కరువు తీరిపోయిన తర్వాత కార్యం చేయలేదు. కరువు ఉన్నప్పుడు, కరువు ఎదుర్కొంటున్నప్పుడు, హల్లెలూయా, కరువు ఎదుర్కొంటూ ఇస్సాకు ఏం చేశాడు? దేవునికి లోబడ్డాడు. కొంతమంది ఏం చేస్తారు? కరువు ఎదుర్కొంటారు, కరువులో ఉంటారు, దేవుని మీద ఆధారపడరు. కరువులో దేవుని మీద ఆధారపడడం మనం నేర్చుకోవాలి. దేవుడు చేయమని పని చేయాలి, చేయకూడదని చెప్పిన పని మనం చేయకూడదు. హల్లెలూయా. దేవుడు చేయమన్న పని మనం చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నా యందు విశ్వాసం ఉంచినటువంటి నా బిడ్డను బట్టి తను చేసే పనులను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అత్యధికంగా. మరి ఇస్సాకు ఆ దేశం ముందు ఉన్నవాడు ఏం చేశాడు? విత్తనం వేయడం ప్రారంభించాడట. హల్లెలూయా. విత్తనం వేసి ఆ సంవత్సరం ఏం జరిగింది? మామూలుగా విత్తనం వేస్తే ఒక విత్తనానికి మరి 10 అంతలుగా లేదా 20 అంతలుగా విత్తనాలుగా పండొచ్చు అనుకుంటా దానికి. కానీ ఆ సంవత్సరం ఏం జరిగిందంట?
కరువున్న సంవత్సరంలో, నీళ్లు దొరకని సంవత్సరంలో ఆయనకు నూరంతల ఫలం, నూరంతల ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుడు అతన్ని ఆశీర్వదించినందువల్ల ఆ మనుష్యుడు గొప్పవాడవడం ప్రారంభించాడంట. ఆమేన్. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండడం మన జీవితానికి చాలినటువంటి ఆశీర్వాదం. దేవుడు నీకు తోడై ఉండకుండా మనం ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా కూడా ఆ స్థితి మన జీవితం నుంచి చిన్న చిన్నగా తొలగిపోతుంది. కానీ దేవుడు మనకు తోడై ఉండి ఏమీ లేని స్థితిలో మనం ఉన్నా కూడా దేవునిపై ఆధారపడుతూ ఆయన భయభక్తులు కలిగి మనము విశ్వాస ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తాడు? నూరంతలుగా ఫలింపజేస్తాడు. నువ్వు చేసే చిన్న ప్రయత్నాన్ని నూరంతల ఆశీర్వాదంగా మారుస్తాడు. అప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది. నేను చేసింది చాలా చిన్న పని, నేను చేసిన ప్రయత్నం చిన్న ప్రయత్నం, కానీ ఈ ప్రయత్నాన్ని నూరంతలుగా ఫలింపజేసింది ఎవరు? అక్కడ మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నా ఫలింపు నూరంతలుగా మారింది, నా ఆశీర్వాదం నూరంతలుగా మారింది. హల్లెలూయా. ఇస్సాకు దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకున్నాడు, దేవుని విశ్వాసం ఉంచాడు. దేవుడు కరువులో నువ్వు ఉండు అని దేవుడు చెప్పినందువల్ల దేవునికి లోబడ్డాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా మనము మన సమస్యను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు కరువులో ఉండు, కష్టంలో అట్లాగే ఉండు అంటే మనం ఏం చేస్తాం? దేవుడు కరువులో ఉండమని చెప్పడం ఏందయ్యా? నైనా నేను నీ కోసం ఎందుకు ప్రార్థన చేస్తున్నాను? కరువు తీసేయమని ప్రార్థన చేస్తుంటే కరువులో ఉండు, ఆ కరువులోనే నువ్వు ఉండాలి, నీ కుటుంబం ఉండాలని చెప్తున్నావు ఏంటయ్యా? మరి ఎటువంటి జవాబు ఇవ్వని దేవుణ్ణి నేను ఎందుకు అనుసరించాలని మనుషులు అనుకుంటాను. కొన్నిసార్లు దేవుని యొక్క జవాబులు అట్లాగే ఉంటాయి. దేవుడు మన సమస్యను తీసేయని చెప్పేసి ప్రార్థన చేస్తే ఆయన అంటాడు, ఆ సమస్యలోనే నేను ఆశీర్వదిస్తాను, ఆ సమస్యే నీకు ఆశీర్వాదంగా మారుస్తాను. హల్లెలూయా. సమస్యను దేవుడు తీసివేయడు కానీ సమస్యనే నీకు ఆశీర్వాదంగా మారుతారు. దేవుని బిడ్డలకు దేవుడిచ్చే కృప ఏంటంటే సమస్యలన్నిటినీ మనం జయిస్తూ ముందుకెళ్ళాలి. సమస్యల్లో నుంచి దేవుడు బయటికి తీసుకురాడు, కానీ దాన్ని జయింపజేసి నిన్ను ఘనపరుస్తాడు. ఇప్పుడు ఆ సమస్య అనేటువంటి కరువును ఇస్సాకు ఎదుర్కొన్నాడు కాబట్టి అతడు గొప్పవాడయ్యాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ పరిస్థితి ఏంటి, నీ సమస్య ఏంటి, నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా కూడా ఆ కరువు నీ జీవితంలో నుంచి దూరం కావడం లేదా? ఆ కరువు అట్టాగే ఉందా? దీన్ని తొలగించు ప్రభువా, తొలగించు ప్రభువా అని అడుగుతుంటే అది తొలగిపోవడం లేదా? మరి పౌలు గారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడంట, ప్రభువా నాకున్నటువంటి ఈ ముళ్ళు తీసేయి, ఈ ముళ్ళు తీసేయి, ఈ ముళ్ళు తీసేయి అని చెప్పని మరి ప్రభువు దగ్గర 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దేవుడు ఏం చేస్తున్నాడు? మరి తొలగిపో, ఆ యొక్క ముళ్ళును తీసేయని 3 సార్లు ప్రార్థన చేశానంట. 8వ వచనంలో 3 సార్లు, ప్రభువా నా ప్రార్థనలు అనేక సార్లు నువ్వు జవాబిచ్చావు, నేను అడిగిన వాడికి అన్నిటికీ నువ్వు జవాబులు ఇచ్చి చనిపోయిన వారిని లేపినావు, అద్భుతాలు చేసినావు, ఆశ్చర్యకార్యం చేసావు, ఈ ముళ్ళు ఎందుకయ్యా నా జీవితంలో, దీన్ని తీసేసైనా అని చెప్పేసి అంటే దేవుడు ఏమంటున్నాడంట, నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది. హల్లెలూయా. కాబట్టి ముళ్ళు నేను తీసేయను, ఆ ముళ్ళు అట్టే ఉంటుంది నీకు, ఆ ముళ్ళు నిన్ను గుచ్చుకుంటుంటేనే నేను నీకు జ్ఞాపకం వస్తాను. ఆ ముళ్ళు తీసేసామనుకో నన్ను జ్ఞాపకం చేసుకోలేవు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? కొన్నిసార్లు ఆ కరువును అట్ట పెడతాడు, అలా కొనసాగింపజేస్తాడు కొంతకాలం. ఎందుకంటే ఆ యొక్క కరువు, ఆ పరిస్థితే నిన్ను దేవుని మీద ఆధారపడేందుకు, దేవుని వెంట నడిచేందుకు, ఆ కరువులో దేవుడి అద్భుతాలు చూసేందుకు. దేవుని అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయంటే మనకు ఒక కరువు వచ్చినప్పుడే, ఒక సమస్య వచ్చినప్పుడే. ఏ సమస్య లేనప్పుడు
దేవుడు అద్భుతాలు చేయాల్సిన అవసరం ఏముంది? దేవుని కార్యాలు అవసరం లేదు కదా. అద్భుతం అంటే ఏంటి? ఎవరికూ జరగనటువంటి ఒక అసాధారణమైన కార్యం మన జీవితంలో జరగదు. అట కార్యం జరగాలంటే ఒక అసాధారణమైన పరిస్థితి మన జీవితంలో కలగాలి. అప్పుడే దేవుని యొక్క హస్తము మనకు అద్భుతాలు చేస్తుంది. ఇక్కడ కూడా మరి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంత ప్రార్థన చేసినా ఆయనకున్నటువంటి కరువు దొరికిపోలేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆ యొక్క కరువులో నా కృప, నీ యొక్క ముళ్ళులో నా కృప నీకు చాలు అంటున్నాడు. హల్లెలూయా. అసలు ఆ ముళ్ళు ఎందుకు పెట్టాడంట? ఆ 7వ వచనం చెప్తుంది. దాంట్లో 2 కొరింథీ 12:7 చదువుతాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు విశేషంగా ఉన్నందువలన నేను అత్యధికంగా హెచ్చిపోకుండానట్లు పుండు నిమిత్తం నా శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుడు నిమిత్తం నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. చూసారా? మరి దేవుడు నన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదించి, నేను ఆశీర్వదించబడినందువల్ల నేను హెచ్చిపోకుండా, అంటే ఏంటి? ఈ ఆశీర్వాదం అంతా నా వల్ల వచ్చింది, నా శక్తి వల్ల వచ్చింది, నేను సంపాదించుకునింది అని అతిశయము గర్వం నాలో గలకుండా నన్ను అణగదొక్కడానికి, నన్ను నలగొట్టడానికి, నన్ను హెచ్చిపోకుండా నిమిత్తం దేవుడు ఏం చేసినాడు? ఒక ముళ్ళు పెట్టాడు నా శరీరం. అప్పుడు ఏమవుతుంది? ఆ ముళ్ళు గుచ్చుకున్న ప్రతిసారి మనకేమొస్తుంది? నేను కాదు, నన్ను స్వస్థపరిచిన దేవుడే నాకు తోడు. లేకపోతే దేవుడు చేసిన మేళ్ళన్నీ మానవుడు మర్చిపోతాడు. దేవుడు చేసిన కార్యాలన్నీ గుర్తుండాలి అంటే కొన్నిసార్లు అప్పుడప్పుడు మనకు కరువు రావాలి. అప్పుడప్పుడు కరువు వచ్చినప్పుడే మనం ఏం చేస్తాం? కరువు నుంచి తప్పించమని దేవునికి ప్రార్థన చేస్తాం. దేవుని మటుకు నీ కరువులో తోడై ఉంటాడు, నీ సమృద్ధిలో కూడా తోడై ఉంటాడు. కాబట్టి సమృద్ధిలో తోడై ఉన్న దేవుణ్ణి మానవుడు మర్చిపోతాడు. కాబట్టి మళ్ళా కరువు పరిస్థితులు దేవుడు అనుమతిస్తాడు. కానీ ఆ కరువులో దేవుడు అంటాడు, నా కృప నీకు చాలు. ఆ కృప నిన్ను సంపూర్ణిగా చేస్తుంది, నిన్ను బలపరుస్తుంది. హల్లెలూయా. మరి ఇస్సాకు కూడా కరువులో ఏం చేశాడంట? దేవుని విశ్వాసం ఉంచాడంట. దేవుని విశ్వాసం ఉంచి కరువులో చేయకూడని పని ఆయన చేశాడు. విత్తనం వేశాడు. హల్లెలూయా. అందరికీ ఆశ్చర్యం వేసి ఉంటుంది, ఈ కరువులో ఎవరయ్యా విత్తనాలు వేసేదని. దేవుని బిడ్డల యొక్క ప్రయత్నాలు కూడా అలాగే ఉండాలి. దేవుడు కరువులో విత్తనం వెయ్యి అన్నప్పుడు విత్తనం వేయాలి. కరువులో నువ్వు ముందుకు నడువు అన్నప్పుడు నువ్వు ముందుకు నడవాలి. హల్లెలూయా. ఏమి మన చేతులు లేనప్పుడు విశ్వాసంతో మనము అడుగులు వేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు మన ప్రయత్నాలు జీరో ఇన్వెస్ట్మెంట్తో కొన్నిసార్లు స్టార్ట్ చేయాల్సి వస్తుంది. మన ఇన్వెస్ట్మెంట్ అంతా ఏంటి? మన పెట్టుబడి అంతా ఏంటి? విశ్వాసం. దేవుడు నాకు తోడుగా ఉంటానని చెప్పాడు. దేవుడు నాకు తోడై ఉండి ఈ విషయంలో నాకు సహాయం చేస్తాడు అని విశ్వాసపు ప్రార్థనే మన పెట్టుబడి. ఆ పెట్టుబడితో నువ్వు ఎప్పుడైతే దేవుడే నీ పెట్టుబడిగా ప్రయత్నం అనేది చేస్తావో నీ కరువు క్రమముగా తొలగిపోతాయి. నీ పరిస్థితులు చిన్నగా మారడం ప్రారంభిస్తాయి. హల్లెలూయా. దేవుడే నిన్ను గొప్పవాడయ్యేంత వరకు లేవనెత్తుతాడు. కరువునే చూస్తూ నేనే ప్రయత్నం చేయను, ఈ కరువుని దేవుడు ఎందుకు తీయలేదు అని నువ్వు ఏడుస్తున్నావు అంటే కరువు అలాగే ఉంటుంది. కరువులో మనకు తోడై ఉన్న దేవుడు, నీ పరిస్థితిలో నీకు తోడై ఉన్న దేవుడిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావు అనేది దేవునికి తెలుసు. దాన్ని ఎందుకు అనుమతించాడనేది కూడా దేవునికే తెలుసు. ఆ పరిస్థితిని దేవుడు ఎందుకు పెట్టాడో కూడా అది నీ మేలు కోసమే. ఎందుకంటే మనము దేవుని నిజంగా ప్రేమించే వారిగా అయితే ఉంటే అన్నీ మన మేలు కోసమే అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ చెప్పిన దేవుడు ఈ కరువును నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య నీకు మేలుకరంగా దేవుడు మార్చగలడు. ఇప్పుడు దేవుని మీద ఆధారపడాలి. దేవునికి నీ పరిస్థితిని అప్పగించాలి. దేవుడి యొక్క ఆలోచన తీసుకొని ముందుకు నడవాలి. హల్లెలూయా. నీ యొక్క ఆలోచన,
లేకపోతే నీ నాశనాన్ని కోరుకునే వారి ఆలోచన తీసుకోకూడదు. దేవుని సన్నిధిలో మోకరిల్లు. పౌలు గారు దేవుని సన్నిధిలో ముమ్మారు ప్రార్థన చేశారు. ఇస్సాకు ప్రభు సన్నిధిలో కనిపెట్టి దేవుని ఆలోచన తీసుకున్నాడు. దేవా, ఏం చేయమంటావు ఈ కరువులో? నువ్వు ఉండయ్యా, నేను కరువులో నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. దేవుని మాట విన్నాడు. ఆ కరువు ఆయనకి నూరంతల ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. ఈ రోజు నువ్వు దేవుని మాట వింటే నీ కరువు నిన్ను నూరంతలుగా ఆశీర్వదిస్తుంది. హల్లెలూయా. అంటే నీ సమస్య నిన్ను నూరంతలుగా ఆశీర్వదిస్తుంది. అప్పుడు నువ్వు సమస్యను చూసి ఏం చెప్పాలా? ఈ పరిస్థితి నాకు నూరంతల ఆశీర్వాదం తేబోతుంది. ఈ పరిస్థితిని బట్టి స్తోత్రం, ఈ శత్రువులు బట్టి వందనాలు, నాకు విరోధంగా ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని బట్టి నాకు స్తోత్రం. కరువులాగా నాకు కనపడుతున్న ఈ పరిస్థితులన్నీ నాకు నూరంతల ఆశీర్వాదాన్ని తేబోతున్నాయి. హల్లెలూయా. ఏమీ లేని దానిలో నుంచి దేవుడు సమస్తాన్ని సృష్టించాడట. ఈ కరువు మనకు నూరంతల ఆశీర్వాదం తేగలదా? ఖచ్చితంగా తీసుకొస్తుంది. ఎప్పుడు? దేవుడు నీకు తోడై ఉంటే. నువ్వు ఒంటరిగా ఉండు, దేవుని మీద ఆధారపడద్దు, ప్రార్థన చేయొద్దు, ఏమి చేయొద్దు. దేవుడు అంటాడు, ఏమి నీకు ఆశీర్వాదంగా మారదు. నీ కరువు ఇంకా ఎక్కువ అవుతుంది, నీ సమస్య ఇంకా పెద్దదవుతుంది. దేవుని మీద ఆధారపడి దేవుని ఆలోచనతో నడవాలి. ప్రభువా, నన్నేం చేయమంటావు? నన్నేం చేయమంటావు? దేవుడు ఆ కరువును ఆశీర్వాదంగా మారుస్తాడు. నీ పరిస్థితులన్నీ కూడా నీకు మేలుగా మారిపోతాయి. నీ యొక్క కఠినమైన పరిస్థితులన్నీ నూరంతల ఆశీర్వాదంగా దేవుడు మార్చడానికి సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఆయన నీ మధ్య ఉన్నాడు, ఆయన నీకు తోడై ఉన్నాడు. ఇంకెందుకు బాధపడతావు? కరువు 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 అంటే కరువు నిన్ను కరుస్తుంది. హల్లెలూయా. దానికి మందు కూడా లేదు ఇక. కాబట్టి కరువులో దేవుని మీద ఆధారపడు, కరువులో దేవుని సహాయం తీసుకో. దేవుని మీద ఆధారపడటం తప్ప వేరే మార్గం లేదు. దేవుని వదిలిపెట్టామా, ఆ కరువు మనల్ని కబలించి వేస్తుంది. ఆ కరువులో మనం నశించిపోతాం. కాబట్టి దేవుడే మనకు దిక్కు. ఆయన వైపు చూడు. దేవుడు నూరంతలుగా ఆ పరిస్థితులన్నీ ఆశీర్వాదంగా మారుస్తాడు. ప్రభు మనలను ఆ విధంగా దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో ఈ ఉదయ కాలంలో మీరు మాతో మాట్లాడుతున్నారు. నేను నీకు తోడై ఉన్నాను. కాబట్టి మీరు మాకు తోడై ఉన్నప్పుడు మా జీవితంలో మేము ఎదుర్కొనే కరువులన్నీ కూడా నూరంతల ఫలంగా మారిపోతాయి. ఈ దినం నీ బిడ్డలు ఏ కరువు ఎదుర్కొంటున్నారో తండ్రి నాకైతే తెలియదు, కానీ నేను ఎదుర్కొంటున్న కరువుని నువ్వు ఆశీర్వాదంగా మార్చినట్లు బిడ్డలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి కరువు, అది వ్యాధి కావచ్చు, పరిస్థితులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సాతానుడు కావచ్చు, తండ్రి ఏ కరువులో ఉన్నా ఆ కరువులన్నీ కూడా అయినా వారు నీ మీద ఆధారపడి నీ ఆలోచన తీసుకొని నడుచుట ద్వారా అవన్నీ నూరంతల ఆశీర్వాదంగా మారును గాక. హల్లెలూయా. ఎందుకంటే మీరు నమ్మదగిన దేవుడినైనా, మాట తప్పని దేవుడు, మీరు సర్వశక్తిమంతుడు. మీరు మాకు తోడై ఉండి ఈ కరువును నైనా మాకు ఆశీర్వాదంగా మార్చివేస్తారు. కాబట్టి వీళ్ళ కరువులన్నీ వీరికి ఆశీర్వాదంగా మారిపోవునుగాక. వీరి పరిస్థితులన్నీ వీరికి దీవెనకరంగా మారిపోవునుగాక. వీరు దేవుని మీద ఆధారపడడం ద్వారా వీరు అంతకంతకు గొప్పవారిగా మారుదురుగాక. అట్టి అద్భుతమైనటువంటి దైవ ఆశీర్వాదం పొందుకున్న వారిగా వీరిని హెచ్చించమని, నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.